కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజాపాలన విజయ సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు గతంలో కాంగ్రెస్ పార్టీని ఆయా డివిజన్లలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ రూపాయి పనికి 100 రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ఘనుడని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ సొమ్మును పందికొక్కుల్లా దోచుకు తిన్నారని చెప్పారు. గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు గుండు సున్నా తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఏడాది ప్రజాపాలనలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోయే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు ప్రభుత్వ పనితీరే నిదర్శనమని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, సమద్ నవాబ్, పులి ఆంజనేయులు గౌడ్, కొరివి అరుణ్ కుమార్, మడుపు మోహన్, గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి దాన్ని కేవలం 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రోజు సగర్వంగా కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లెగరేసుకొని తిరుగుతున్నట్టే కేవలం కాంగ్రెస్ పార్టీ దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెద్దలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం మీ భుజాల మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కానీ మీరందరూ కూడా ఎలాంటి భేదాలు లేకుండా ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి.